ఒక రిటైర్డ్ ఆఫీసర్ అంట కస్తూరి గారు కాల్ చేశారు మన లైవ్ చూసి ఒకసారి మాట్లాడతారా ఆవిడ. కస్తూరి గారు నమస్తే అండి. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ కి మనం జస్ట్ క్యాంపెయిన్ మాత్రమే చేయగలిగాం మేడం, ప్రభుత్వాలు వాళ్ళ పని చేశాయి కాబట్టి అది కూడా జరిగితే దేవుడు ఎంతో మేలు చేసినట్టు. మీరు కూడా కొంచెం ఛానల్ నుంచి అందరికి తెలిసేలాగా చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. కే పాల్ గారు వెళ్ళి ఏమన్నా హెల్ప్ చేస్తే ఆయనకి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఒక మత గురువు పేరు కూడా వస్తుంది మేడం, అంటే ఇక్కడ నోటీస్ లో ఉంది కాబట్టి చెప్తున్నా. అబూబాకర్ అనేటువంటి ఒక మత గురువు ఈ రోజు వారితో మాట్లాడారంట. చాలా చాలా థ్యాంక్ యూ అండి, తెలియజేస్తున్నారు మీరు, అందుకనే మీకు థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కస్తూరి గారు. ఇక్కడ కేవలం ఆర్టీవీ మిమ్మల్ని వార్తలు అందించడమే కాదు, క్యాంపెయిన్ రన్ చేయడంలో సమస్య ఎక్కడ ఉంటే ఆర్టీవీ అక్కడ ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అడుగు అడుగున విస్తరించి ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ఆర్టీవీ మాత్రమే కేవలం ఇటువంటి అంశాలను లేవనెత్తి నిమిషాన్ని మీకు అప్డేట్స్ అందించగలిగింది. ప్రతి నిమిషం కూడా అంతర్జాతీయంగా జరిగినటువంటి విషయాలను కూడా తెలుగులో ఏకైక ఒకే ఒక్క ఛానల్ ఆర్టీవీ మాత్రమే మీకు అప్డేట్స్ అందించగలుగుతోంది. సో ప్రస్తుతానికి సేవ్ నిమిషప్రియ క్యాంపెయిన్ మాత్రం ఆర్టీవీ చేయగలిగింది. కేవలం ఇక్కడ నేను చెప్పేది ఆర్టీవీ ఏదో చేసిందని చెప్పడం లేదు, ఆర్టీవీ క్యాంపెయిన్ రన్ చేయగలిగింది. కొంతమంది వ్యూవర్స్ దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగింది. వారంతా కూడా సోషల్ మీడియా వేదికగానో లేకుంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. డెఫినెట్గా ఈ ప్రయత్నం కొన్ని ఏళ్లుగా సాగుతోంది. అటు అడ్వకేట్స్ చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, దానికి మనం కూడా కొంత తోడయ్యాం. వార్తను అందించి ప్రజల్లోకి ఈ విషయాన్ని చాలా బలంగా తీసుకోవడంలో ఆర్టీవీ కూడా కొంత ప్రయత్నం చేసింది. ఎస్ గోపాల్ శర్మ గారు, సో ప్రజెంట్ ఇప్పుడు నిమిషప్రియకు సంబంధించి వాయిదా మాత్రమే పడింది. ఇది ఒక ఫ్రూట్ఫుల్ న్యూస్గా చెప్పాలా, మనకు కొంత ఆశాజనకంగా ఉందని చెప్పాలా? వాయిదా పడిందనంటే ఇంకా ప్రయత్నాలు వేగవంతంగా జరిగి తనని రక్షించుకునే అవకాశం కూడా ఉంది. ఎలా చూడాలి? ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర మేము కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీ వల్ల మాకు కూడా ఒక గుడ్ న్యూస్ దొరికింది. అయితే ఇందులో ఏంటంటే 1 వీక్ దాకా ఏదో ఈ మరణ శిక్ష పోస్ట్ పోన్ చేశారు కాబట్టి 1 వీక్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. ఈ లోపల ఇంకా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. మన దేశం తరఫు నుంచి కూడా ఇంకెవరినైనా పంపించాలి. లేకపోతే క్రౌడ్ ఫండింగ్ కనుక ఒకవేళ తక్కువ అయితే కనుక మన ప్రభుత్వాలే హెల్ప్ చేయాలి. కేరళ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, మోడీ గారు కానీ ఇంకా విదేశాంగ మంత్రి గారు కూడా ఇంకేదైనా ఫండ్ తయారు చేసి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో విడిపించే విధంగానే మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎఫర్ట్స్ ఉండాలి. ఉన్నప్పుడే ఈ 1 వీక్లో సద్వినియోగపరచుకోవాలి. ఈ 1 వీకే టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్ లోపల మొత్తం సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆమెకి కావాల్సినటువంటి డబ్బులు ఒకటే అండి, అక్కడ ఏం లేదు, ఇంకా దౌత్యపరమైన సంబంధాలు లేవు, లీగల్ అంశాలు లేవు, ఏమి లేవు. కాబట్టి డబ్బులు ఇవ్వండి, విడిపించుకురండి. సింపుల్ యాజ్ దట్. కాబట్టి నేను కూడా మోడీ ప్రభుత్వాన్ని లేకపోతే కేరళ ప్రభుత్వాన్ని అందరినీ కూడా, ఇంకెవరైనా దాతలు ఉంటే దాతలు, లేకపోతే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు, అంబానీ అదానీ లాంటి వాళ్ళు, 1 నిమిషంలో డబ్బులు ఇచ్చేయచ్చు. వాళ్ళంతా వాళ్ళు కూడా దీన్ని పూనుకోవాలని చెప్పి కోరుతున్నాను. రైట్, అంటే ఇప్పుడు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరగవచ్చు దౌత్యపరంగా? డైరెక్ట్ కాలేమో అని చెప్తున్న నేపథ్యంలో No, because Sharia law doesn't allow any other things. Sharia law is only blood money. అది మనం పూలప్ చేసుకోవాలి, కట్టేసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, ఆ కుటుంబం యాక్సెప్ట్ చేయడం లేదన్నట్టుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఇట్ ఆల్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు అంత సీరియస్గా లేరు. బికాస్ గతంలో నేను దీన్ని ఫాలోఅప్ చేసి కంటిన్యూస్ న్యూస్ చూస్తున్న సమయంలో గతంలో ఒకసారి ఇన్ బిట్వీన్ 2024 బిట్వీన్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట. కానీ మళ్ళీ ఈ అడ్వకేట్ తిరగబడి వారిని మళ్ళీ మెప్పించకుండా వారిని వెనక్కి పంపించాలని రకరకాల వార్తలు అయితే వచ్చాయి. బట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారనేటువంటి నమ్మకం, ఆశ ఇంకా ఉందా అని అంటే చూడాలి మరి ఏం జరుగుద్దో. సో అది కాకుండా బ్లడ్ మనీ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉండొచ్చా? అయితే దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయనుకోండి, సపోజింగ్ ఇప్పుడు నదీ జలాల అంశం ఉంటుంది, లేకపోతే బార్డర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బార్డర్ డిస్ప్యూట్స్. అటువంటి వాటిల్లో మన సుప్రీంకోర్టులో కనుక లేకపోతే ఆ దేశం యొక్క సుప్రీంకోర్టులో కనుక ఏదన్నా నిర్ణయం వస్తే, మనకు వ్యతిరేకంగా వస్తే దాన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది, అందులో ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ దౌత్యపరమైనటువంటి అంశాలే లేవు. తర్వాత వాళ్ళకేమన్నా షరియా కోర్టు ఉంది కదా, అక్కడ షరియా కోర్టు మీద అప్పీల్ వెళ్ళాలంటే మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో ఒకసారి వేసి చూడొచ్చు. వేయటంలో తప్పేం లేదు. అక్కడ కన్విన్స్ చేసి మళ్ళీ అక్కడ చట్టాలని
వాళ్ళు ఏమన్నా కనుక విని ఈ లోపల మనసు మారితే ప్రభుత్వాల మనసో లేకపోతే చనిపోయిన వాళ్ళ మనసో మారి ఒప్పుకుంటే తప్ప మళ్ళీ అటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వెళ్ళి మనము వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, పిటిషన్ మూవ్ చేయొచ్చు. ఈ వారం రోజులు టైం ఉంది కాబట్టి కేఏ పాల్ గారు లాంటి వాళ్ళకి చాలా తెలుసు, ఆయన కూడా వెళ్ళి అప్రోచ్ కావచ్చు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫైనల్ ఆప్షన్, ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు నాకు తెలిసి. రైట్, ప్రజెంట్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఇప్పుడే అక్కడ సోషల్ వర్కర్తో పాటుగా, అంటే దీంట్లో ఎవరైతే నిమిషప్రియని సేవ్ చేయాలనేటువంటి విధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శామ్యూల్ ఉన్నారో ఆయనతో పాటుగా ఇటు యెమెన్లోకి నిమిషప్రియ తల్లి ప్రేమ కూడా వెళ్ళిందంట. అక్కడే వెళ్ళారు, తను అక్కడ కూడా వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతున్నారట. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే డెఫినెట్గా మాట్లాడడం అంటే ఏంటి, అదేదో చర్చలు జరగడమో లేకపోతే మనం అనుకున్నట్టుగా సింపుల్గా టేబుల్ టు టేబుల్ మాట్లాడేది ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కాళ్ళ ఏళ్ళపడి నా కూతుర్ని కాపాడుకుంటాను, నేను ఎలా కూడా చనిపోయాడు, తను తప్పు చేశాడు, సో తప్పు పక్కన పెడతాం కానీ నా కూతుర్ని కాపాడుకోవాలని చెప్పి తను పదే పదే అక్కడ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నట్టుగా ఉంది. సో ఒకవేళ ఈ బ్లడ్ మనీ ఇంప్లిమెంట్ అవుతే నిమిషప్రియకి ఎటువంటి రిలీఫ్ ఉండొచ్చు, అంటే డైరెక్ట్గా వదిలేస్తుందా లేకుంటే ఇంకేదైనా చిన్న చిన్న శిక్షలు ఉంటాయా? డైరెక్ట్గా క్షమాభిక్ష అంటే భార్యతో కుటుంబం ఓకే వదిలేయండి అన్నంత మాత్రాన షరియా ప్రకారంగా వదిలేస్తారా? అంటే అక్కడ వాళ్ళ చట్టాల ప్రకారము బ్లడ్ మనీ అనే ఆప్షన్ ఉంది కాబట్టి వీళ్ళు డబ్బులు కట్టేస్తే వితిన్ 1 వీక్ లోపల వాళ్ళ మళ్ళా షరియా ప్రీస్ట్ ఒక హెడ్ ఉంటాడు, షరియా కోర్ట్ హెడ్. ఆ హెడ్ దగ్గర వీళ్ళు పిటిషన్ మూవ్ చేస్తే వాళ్ళన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాళ్ళని కన్విక్షన్ నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. అంటే రిలీఫ్ ఫ్రమ్ కన్విక్షన్, అప్పీల్ లాగా అనుకోండి. ఈ బ్లడ్ మనీ కట్టి అప్పీల్ లాగా వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకుంటే షరియా కోర్ట్ హెడ్కి అధికారాలు ఉంటాయి. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన వాళ్ళని వదిలేయచ్చు, క్షమాభిక్ష పెట్టి వదిలేయచ్చు. ఇంకా ఆ తర్వాత వేరే శిక్షలు అనేవి ఏ విధంగా డిఫైన్ చేశారో నేను అంటే వాళ్ళ చట్టాలు పెద్ద చూడలేదు. కానీ జనరల్గా అయితే మటుకు షరియా హెడ్ ఆఫ్ ది షరియా కోర్ట్ ఉంటాడు, ఆయన పరిశీలించి బ్లడ్ మనీ కట్టేశారు కాబట్టి వాళ్ళు యాక్సెప్టెన్స్ కూడా చేశారు కాబట్టి మరణ శిక్ష నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఒకసారి నేను పబ్లిక్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను సార్. గోపాల్ శర్మ గారు ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో ఇప్పటివరకు ఎవరైనా బ్లడ్ మనీ అనేటువంటి ఈ చట్టాల ద్వారా బ్లడ్ మనీ అనే అంశం ద్వారా ఎవరైనా ఇప్పటివరకు బయటకు వచ్చారా, విడుదలయ్యారా అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బంగ్లాదేశీ కార్మికుడు హత్య కేసులో కేరళకు చెందినటువంటి ఏఎస్ శంకర్ నారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మరణశిక్ష పడితే అది 47 లక్షల రూపాయలు చెల్లించి 2017లో శంకర్ నారాయణ జైలు నుంచి విడుదలయ్యాడు. బ్లడ్ మనీ ఆ రకంగా ఉంటుంది. అంటే వారికి ఇవ్వాల్సినటువంటి మనం ఏమంటాం కంపెన్సేషన్, ఆ బాధిత కుటుంబానికి కంపెన్సేషన్ ఇస్తే ఆ కుటుంబం మనల్ని క్షమాభిక్ష కింద వదిలేయమని ఆ చట్టాల్లో ఉందట. సో 46 లక్షల రూపాయలని అప్పుడు బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందినటువంటి శంకర్ నారాయణకి ఇదే రకంగా డబ్బులు చెల్లిస్తే ఆయనకి మరణశిక్ష నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత 2017లో తెలంగాణకు చెందినటువంటి లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతో మరణశిక్షను తప్పించుకున్నాడట. లింబాద్రి అనేటువంటి తెలంగాణ వ్యక్తి కూడా అక్కడి నుంచి మరణశిక్షను తప్పించుకున్నాడు. సుమారుగా 1,80,00,000 రూపాయలని ఆ బాధిత కుటుంబానికి అప్పచెప్పాడు. అక్కడ ఓ కేసులో సౌదీకి సంబంధించిన వ్యక్తిని కొట్టడంతో ఆయన మరణించాడు. దీంతో అక్కడ బ్లడ్ మనీ ద్వారా 1,80,00,000 రూపాయలని ఆ బాధిత కుటుంబానికి అప్పగించి ఆ తర్వాత ఆయన కూడా క్షమాభిక్ష నుంచి బయటపడ్డాడు. ఆయన బయటకు వచ్చాడు జైలు నుంచి 2017లో. 2014లో కూడా సౌదీ అరేబియాలో 3 భారతీయులు మరణశిక్ష నుంచి ఇలాగే బయటపడ్డట్టుగా తెలుస్తోంది. 1,12,00,000 రూపాయలు అప్పుడు ఇచ్చారట. కర్ణాటకలోని బెంగళూరుకు చెందినటువంటి ట్రక్కు డ్రైవర్ సలీం బాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్షణ పడింది. అయితే ఈ ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు ఆయనకి మరణశిక్ష విధిస్తే ఆయన కూడా 1,50,00,000 రూపాయలని 2006లో యాక్సిడెంట్ జరిగితే 2013లో ఆయన ఈ క్షమాభిక్ష కింద బ్లడ్ మనీ కింద బయటికి వచ్చాడు. అంటే నేను పదే ఎందుకు బ్లడ్ మనీ గురించి చెప్తున్నాను ఈ ఘటనలంటే ఒకే ఒక ఆప్షన్, నిమిషప్రియని కాపాడుకొని స్వదేశానికి తీసుకురావడం కోసం చివరిగా మిగిలింది ఒకే ఒక ఆప్షన్, అది బ్లడ్ మనీ మాత్రమే. సో బ్లడ్ మనీ ద్వారా ఇంతమంది బయటపడగలిగారు. మన తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లింబాద్రి కూడా ఇదే ఘటనలో ఆయన కొంత కంపెన్సేషన్ ఇచ్చి బయటపడగలిగారు. ఇక బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్లడ్ మనీ ద్వారా భారతీయులకు కూడా దక్కిన సందర్భాలు ఉన్నాయి. దుబాయ్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో భారత్కు చెందిన మహమ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడడంతో ఆయన కుటుంబానికి 11 కోట్ల రూపాయలను చెల్లించి క్షమాభిక్ష రూపంలో అక్కడి వారిని వదిలేశారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అది దేశస్తులైనా
స్వదేశంలో ఉన్నవారైనా ఇతర దేశంలో అయినా కూడా ఒక మరణానికి కారణమే డెఫినెట్గా మరణశిక్ష ఉంటుంది. వారిని మరణశిక్ష నుంచి బయటపడాలంటే బ్లడ్ మనీయే చివరి ఆప్షన్. ఎస్, ఇంట్రెస్టింగ్గా మనం ఇంకా చాలా అప్డేట్స్ తెలుసుకుంటున్నాం, కొత్తగా ఎడ్యుకేట్ అవుతున్నాం. ఈ ఘటన నుంచి ఇంకా చరిత్ర నుంచి మనం తెలుసుకుంటున్నాం. అక్కడ యూఏఈలో, సౌదీలో, ఖతార్లో ఎటువంటి చట్టాలు ఉంటాయి, షరియా లాస్ ఏం చెప్తున్నాయని కూడా మనం ఎడ్యుకేట్ తెలుసుకుంటున్నాం. ఎస్, గోపాల్ శర్మ గారు చాలా మంది బయటపడ్డారు. మన తెలుగు వారు లింబాద్రి కూడా ఉన్నట్టుగా నాకు అప్డేట్ అవుతోంది. ఆయన కూడా ఈ రకంగానే ఒక ఘటనలో మరణశిక్ష విధించడంతో ఆయన కూడా సుమారుగా 1 కోటికి పైగా చెల్లించి ఆయన బయటపడేట్టు తెలుస్తోంది. సో బ్లడ్ మనీ ఎంత ముఖ్యమనేది అర్థమవుతోంది. సో ఇది ఏ దేశాల్లో ఉంటుంది, షరియా లాస్ అనేది ఏ దేశాల వాళ్ళకు వర్తిస్తుంది? చాలా మటుకు ముస్లిం కంట్రీస్ లో షరియా లానే ఉందండి. 56 దేశాలలో ఇస్లామిక్ లాస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 52 దేశాలలో షరియా చట్టాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్, మీరు చెప్పారు ఇప్పటిదాకా చదివారు అన్ని, చాలా మందికి బ్లడ్ మనీ ద్వారా సౌదీలో శిక్షలు తక్కువ చేశారు అవన్నీ. అయితే అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో వినపడుతుందా? ఎస్, వినిపిస్తోంది. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఇట్లాంటిదే ఒక షరియా లా కాదు, కానీ అక్కడ షరీఫ్ అని ఉంటారు, మేయర్ లాగా. ఇక్కడ మన దగ్గర ఎట్లయితే మేయర్ అంటారో అక్కడ టెక్సాస్లో, యుఎస్లో చాలా రాష్ట్రాలకి షరీఫ్ అని ఉంటాడు. షరీఫ్ ఈజ్ నథింగ్ బట్ పోలీస్ కమిషనర్ పవర్స్ ఉంటాయి. సపోజింగ్ మీరు ఎవరికన్నా యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే 24 అవర్స్ లోపల ఆ షరీఫ్కి అధికారాలు ఉంటాయి. మీరు 5 కోట్లు కట్టండి అంటే వాళ్ళు ఎంత అడిగితే అంత, విక్టిమ్ ఫ్యామిలీ కనుక ఒక 5 కోట్లు 2 కోట్లు అడిగితే అవి మీరు కనుక కడితే, ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ షరీఫ్కే ఆ శిక్షని తప్పించే అధికారాలు ఉన్నాయి. టెక్సాస్లో ఉంది, యుఎస్లో, లాస్ ఏంజలీస్లో ఉంది, అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మా నిజామాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి, ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్, 2015లోనో 16లోనో ఇట్లాగే యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి చనిపోతే ఆయన బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. గోపాల్ శర్మ గారు, మీరు అంటున్నట్టుగా ఇందాక మనం కేఏ పాల్ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ వీడియో ప్లే చేస్తాం కాబట్టి చాలా మంది కూడా కేఏ పాల్ లైవ్ లో తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లోనే మేము కూడా కేఏ పాల్ లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఆయన కూడా జాయిన్ అవుతారు, మనం మాట్లాడుకుందాం. ఇంకా మధ్యలో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రైట్, పీసీఆర్ కాలర్ పేరు రైట్, విజయ్ కుమార్ ఫ్రమ్ నాయుడుపేట. ఎస్, విజయ్ కుమార్ గారు చెప్పండి. నమస్తే అండి, ఆర్టీవీ గారికి, నమస్తే అందరికి నమస్తే. చాలా ధన్యవాదాలు సార్, మంచి న్యూస్. చెప్పండి. రైట్, కాలర్ కట్ అయిపోయారు. సో మనం కంటిన్యూ అవుదాం. గోపాల్ శర్మ గారు, మరి కాసేపట్లోనే కేఏ పాల్ గారు కూడా ట్రై చేస్తున్నాం. ఇఫ్ ఈజ్ పాసిబుల్ ఆయన కూడా లైవ్లో జాయిన్ అవుతారు మనతో పాటుగా. సో ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మరి ఇక్కడ అంటే సరే, ఇక్కడ నిమిషప్రియ మరణశిక్ష వాయిదా పడింది, కొత్తగా చర్చ ఏం స్టార్ట్ అయిందంటే కామెంట్స్లో కానివ్వండి, కొన్ని చర్చల్లో గోపాల్ శర్మ గారు కేఏ పాల్ ఆపాడని ఒకరు, లేకపోతే మోడీ ఆపారని ఒకరు, ప్రభుత్వం ఆపింది ఒకరు. ఇక్కడ ఎవరేం చేసి